యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం హనుమంత వాహన సేవలో విహరించిన లక్ష్మీ నరసింహుడు సాయంత్రం 8 గంటలకు తిరు కళ్యాణ మహోత్సవ నిర్వహించనున్న ఆలయ అధికారులు కళ్యాణ మహోత్సవానికి రానున్న ప్రముఖుల కొరకు భక్తుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమోత్సవే. ఈ రోజు బ్రహ్మోత్సవంలో భాగంగా ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత సేవలో భక్తులకు దర్శనమిచ్చారు నారసింహుడు. అదేవిధంగా తిరువీధుల్లో మారవీధుల్లో తిరిగిన తర్వాత స్వామివారిని వేంచపండుగలో వేచేసిన తర్వాత వేద పండితుల దాని విశిష్టతను తెలియజేస్తున్న దృశ్యం అక్కడ మనం వీడియోలో చూడవచ్చు. సేవలో ఉదయం స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం 8 గంటలకు తిరుకల్యాణ మహోత్సవము యాదగిరి కొండపై అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం కళ్యాణం నిర్వహించడానికి స్వామివారికి మండపం ఉదయం 2 నుంచి 3 రోజుల ముందు నుండే పనులు ప్రారంభించారు ఆలయ అధికారులు. అదేవిధంగా కొండపైన భక్తులకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు దేవస్థాన అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఈరోజు 2వ శనివారం సెలవు దినం, రేపు ఆదివారం కావడంతో భక్తులకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. స్వామివారిని ఈ రోజు ఇదే మండపంలో ఎక్కడైతే ఈ మనం వెనకాల చూస్తున్నామో ఇదే మండపంలో ఈరోజు స్వామివారికి కళ్యాణం నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. ఎలాంటి భద్రతా ఏర్పాట్ల లోపం లేకుండా కూడా పోలీస్ యంత్రాంగం కూడా అంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాలరీల వారిగా విఐపీలకి కానీ మిగతా వారికి కానీ ఎవరికి వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థాన అధికారులు.